ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరవడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ముందు మాట్లాడినటువంటి వ్యక్తి మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిలి గురుమూర్తి డాక్టర్ గారు. ఈయన అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలుంటే వీటిలో ఈ తిరుపతి ఒకటి. ఈ తిరుపతిలో గతంలో 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ బల్లి దుర్గాప్రసాద్ అన్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2021లో ఆరోగ్యం బాగలేక అకాల మరణం చెందడం జరిగింది బల్లి దుర్గాప్రసాద్ అన్న. ఆ స్థానంలో ఈయన ఎవరికి తెలీదు, మద్దిలి గురుమూర్తి ఫిజియోథెరపీ డాక్టర్. ఈయన గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసేటప్పుడు వ్యక్తిగత డాక్టర్గా ఈయనకి పనిచేసి ఈ కాళ్ళకు బొబ్బలు వచ్చినప్పుడు పట్టుకొని ఒత్తి ఏదో చాలా జాగ్రత్తగా అతనికి సేవ చేశాడని అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్లో 2021లో ఈ గురుమూర్తిని తెర మీదకు తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్లో నిలబెట్టి ఎంపీగా గెలిచేటట్టు చేయడం జరిగింది, ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడు అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే సుమారుగా 3 సంవత్సరాల 6 నెలలు 7 నెలలు ఈయన ఆ టర్మ్లో తిరుపతి ఎంపీగా పనిచేయడం జరిగింది. నేనేమడుగుతానంటే ఈ 3.5 సంవత్సరం పాటు పార్లమెంట్లో ఎప్పుడైనా ఒక్కసారైనా దళిత గిరిజనుల గురించి పార్లమెంట్లో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఒక్కసారైనా పార్లమెంట్లో లేచి గురుమూర్తి ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ను ఎందుకు ఆపుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితుడికి స్టేషన్ బెయిల్ 41 నోటీసులు ఎందుకు ఇస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిందితులను రిమాండ్కి ఎందుకు పెట్టట్లేదు, ఎప్పుడన్నా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. అంతేకాకుండా ఆ 3.5 సంవత్సరం జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసు, డాక్టర్ సుధాకర్ని చంపినటువంటి కేసు, కోడికత్తి కేసు, ఆ తర్వాత మీ చిత్తూరు జిల్లాలో మరి జడ్జి గారు అయినటువంటి రామకృష్ణ అటువంటి కేసు, ఇవి రాష్ట్రం వైడ్గా వైరల్ అయినటువంటి ఈ కేసుల్లో ఈ దళితులకు ప్రాణాలు కోల్పోయినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు, ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడేవా? అప్పుడు నీ నోరు ఏమైపోయింది, నీ నోరు ఏమైనా కుట్టేశారా అని అడుగుతున్నా. మరి అంతేకాకుండా ఇప్పుడు నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ చిప్ చేస్తే పొరపాటున ఏదో నువ్వు ఇప్పుడు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఉన్నావు. అయితే నేనేమడుగుతానంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం 2024 ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ 40 రోజుల్లో నిన్న ఆ కడప జిల్లాలో ఒక దళితుడి మీద కాలేటటువంటి నూనె పోయటం జరిగింది, అగ్రకులానికి చెందినటువంటి వాడు. అదొకటి. అనంతపురం జిల్లాలో ఒక మహిళను ట్రాక్టర్ పెట్టి తొక్కించడం జరిగింది. సరే, ఇప్పుడు రూలింగ్లో టీడీపీ పార్టీ ఉంది, నువ్వైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఉన్నావు. నువ్వు ఈ దళితులను గురించి మా దళితులను అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా నూనె పోసి కాల్చారు, లేకపోతే ట్రాక్టర్ వేసి తొక్కి చంపారు అనేమన్నా మాట్లాడేవా? మాట్లాడవు. నువ్వు రిజర్వ్డ్ కోటాలో ఒక ఎంపీగా ఉన్నావు. ఈ రిజర్వ్ స్థానం నుంచి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు
దళిత గిరిజనుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు లేదా? నువ్వు ఎందుకు మా యొక్క రిజర్వ్డ్ కోటాలో నువ్వు ఎంపీగా వెళ్ళి నీ భోగభాగ్యాలను అనిపించుకోవడానికి, లేకపోతే మీ అగ్రకులానికి చెందినటువంటి పార్టీ అధినాయకత్వాన్ని మరి మలుపుకోవడానికి వెళ్ళావా? ఒక సామెత ఒకటి ఉంది, అగ్రకులాల పార్టీలు వారి కండవలు నీ మెడలో ఉన్నంతకాలం, అంటే కుక్కకు మెడలో గొలుచున్నట్టే నువ్వు ఆ కండవ నీ మెడలో ఉన్నంతసేపు మీ పార్టీకి చెందినటువంటి అగ్రకులాడు వాడిని ఎవరైనా మాట్లాడినప్పుడు మొరగటానికి మాత్రమే పనిచేస్తావు అనే సామెత ఖచ్చితంగా ఇది నీకే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరం ఒక్కసారి కూడా నువ్వు నోరెత్తి దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి అనేటటువంటి మీకు ఫ్లోర్ లీడర్ అంట, ఈయన ఫ్లోర్ లీడరు. ఈ మిథున్ రెడ్డిపై దాడి చేశారు, కారు మీద రాళ్ళు వేశారు, ఇంటి మీద రాళ్ళు వేశారు. దీన్ని ఖండిస్తున్నాము. మరి టీడీపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు, ఈయన మాట్లాడతారు. నీకు ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుందా అని అడుగుతున్నాను. అరే అసలు ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో మా సమస్యల గురించి, లేకపోతే మా అభివృద్ధిని గురించి, మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడాల్సినటువంటి ఎంపీ స్థానంలో ఉండి ఈరోజు అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి పైన దాడి జరిగితే దీన్ని గురించి మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చావు నువ్వు. ప్రజలందరూ గమనించాలా, ఒక మన యొక్క రిజర్వ్డ్ కోటాలో పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళి అగ్రకులాన్ని వారికి ఒత్తాసు పలకడానికి మాత్రం ఈ గురుమూర్తి పోవటం సబబా అని అడుగుతున్నాను. ఇలాంటి వారికి మరి మన జాతి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని, వీరికి తగు విధంగా బుద్ధి చెప్పి వీరికి రెండోసారి దళితుల సమస్యల మీద, దళితుల అభివృద్ధి మీద, మనం పడేటటువంటి బాధల మీద, వీటి మీద మాట్లాడకుండా, మన సంక్షేమం మీద మాట్లాడకుండా ఇలాంటి బుద్ధి లేని వారికి తగు విధంగా బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాను.